బ్యాగ్ లో డెడ్ బాడీ కేసులో మిస్టరీ వీడింది. ప్రస్తుతానికి ఆ మృతురాలిని మే 23నే తన తోటి స్నేహితుడు తనతో పాటు సహజీవనం చేసే వ్యక్తే హతమార్చి ఆ బ్యాగ్ లో కుక్కి అక్కడ పడేసినట్టు తెలుస్తోంది. సో వారిద్దరు కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, ఇద్దరు కూడా నేపాల్కి సంబంధించిన వ్యక్తులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారు. వారిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే మే 23నే విజయ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ సదరు మహిళని హతమార్చి కేపీహెచ్బిలో బ్యాగ్ కొనుగోలు చేసి ఆ బ్యాగ్లో కుక్కి పెట్టి బాచ్పల్లి దగ్గర రెడ్డి ల్యాబ్ సమీపంగా ఆ మృతదేహాన్ని వదిలేశాడు. సుమారుగా ఈ రోజుతో సుమారుగా మే 23 అంటే ఇప్పటికీ 10-12 రోజులు కావస్తోంది. ఆ శవం మొత్తం కూడా కుళ్ళిపోయింది. ఆ శవం మొత్తం కూడా కుళ్ళిపోయి దానిపైన చిన్నగా పురుగులు పారుతున్నాయి. అటువంటి చాలా దుర్మార్గమైన సిచ్యువేషన్లో ఆ బ్యాగ్ అక్కడ కనిపించింది. ఆ బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే కుళ్ళిపోయిన వాసన వస్తుంది ఆ శవం మొత్తం కూడా. సో సుమారుగా ఆ చుట్టుపక్కల మొత్తం కూడా కుళ్ళిపోయిన వాసన పెద్ద ఎత్తున అందరికి కూడా ఆ వాసన తగిలింది. పోలీసులు కూడా అటువైపుగా వెళ్ళాలంటేనే పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారు. సో అక్కడ వెళ్ళి చూస్తే తన మెడ చుట్టూ వైర్తో బిగించినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయట. అంటే చాలా పక్కగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అన్నట్టుగానే పోలీసులు భావించారు. అందుకే 4 ప్రత్యేక టీంలు కూడా రంగంలో దిగాయి, గాలింపు చర్యలు చేపట్టాయి. సో ఇలా దొరికింది ఈ యొక్క నిందితుడి యొక్క ఆచూకీ అంటే కనుక ఆ బ్యాగ్ని ఎక్కడ కొనుగోలు చేసి ఉంటారనే దానిపైన గాలింపు చర్యలు చేపట్టారు. కేపీహెచ్బి సమీపంలో ఆ బ్యాగ్ని ఒక షాప్ దగ్గర కొనుగోలు చేస్తున్నట్టుగా సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఆ సీసీటీవీ కెమెరాల ద్వారానే ఆ నిందితుడి పేరు విజయ్ అన్నట్టుగా తెలిసింది. విజయ్, ఇక్కడ చనిపోయిన ఈ మహిళ ఇద్దరు కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ ఉండేవారు. అక్కడే వారు సహజీవనం కూడా చేస్తున్నారు. సో ఏం జరిగిందో ఏమో, ఇద్దరు ఎటువంటి సమస్యలు వచ్చాయో తెలియదు. కానీ మే 23నే ఆ సదరు మహిళని వైర్తో మెడ చుట్టూ బిగించి హతమార్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఒక బ్యాగ్లో కుక్కి పెట్టి ఆ బాచ్పల్లిలోని ఒక నిర్మానుషమైన ప్రాంతంలో ఆ బ్యాగ్ను వదిలేశాడు. సుమారుగా 10-12 రోజులుగా ఆ మృతదేహం ఆ బ్యాగ్లో అలాగే ఉండిపోయి కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన వాసన వస్తోంది. ఆ మృతదేహం పైన పూర్తిగా పురుగులు పట్టి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సమీపంగా చెట్లు చెదాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చీమలు మొత్తం కూడా ఒక కుళ్ళిపోయిన సిచ్యువేషన్. నిజంగా ఎగ్జాక్ట్గా ఫోటో ఇక్కడ మీకు చూపించలేకపోతున్నాం, కానీ చాలా దారుణాతి దారుణంగా ఆ శవం కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన వాసన సుమారుగా 100 మీటర్ల వరకు కూడా ఆ వాసన అంతా వస్తోంది. సో పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా వెళ్ళి ప్రస్తుతానికి ఈ కేసుని ఛేదించారు. సో విజయ్ అనే వ్యక్తిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో అసలు విజయ్ ఎవరు? విజయ్కి మహిళకి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఆ మహిళని ఎందుకు చంపాల్సి వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి సీసీటీవీ కెమెరా ఆధారితంగా విజయ్ ఈ యొక్క హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సో విజయ్ని అదుపులోకి తీసుకున్నారా? ఎక్కడున్నాడు ప్రస్తుతం ఆ నిందితుడు? హైదరాబాద్ బాచుపడి బ్యాగ్ లో డెడ్ బాడీ కేసులో ప్రస్తుతం మిస్టరీ మొత్తం వీడిందనే చెప్పొచ్చు. చనిపోయిన మహిళ నేపాల్ కి చెందిన యువతి అని కూడా తెలుస్తుంది. నిందితుడు కూడా విజయ్ అనే వ్యక్తి నేపాల్, వీళ్ళిద్దరు కూడా నేపాల్ కి సంబంధించిన వ్యక్తులు. మే 23న అతను అతి దారుణంగా మహిళని చంపేసి మరి డెడ్ బాడీని కూడా ఒక బ్యాగ్ లో, సూట్ కేస్ బ్యాగ్ లో కుక్కి మరి ఆ అమ్మాయిని అక్కడ ఎవరు లేని పరిసర ప్రాంతంలో పాడేశాడని కూడా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు ఆ నిందితుడిని ఐడెంటిఫై చేశారు. వీళ్ళిద్దరు కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. గత 3 ఏళ్ల నుంచి వీళ్ళు ప్రేమించుకున్నారంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ప్రధానంగా కూడా వీళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ స్టోరీ ఉంది. గత కొన్ని నెలల పడి కూడా వీళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ లో పనిచేస్తూ ఉంటారు. నేపాల్ నుంచి బతుకుతేరు కోసం, అదే కాకుండా ఇక్కడ ఉద్యోగం చేసుకుందాం, ఏదో ఒక చిన్న పని చేసుకుందాం అంటూ కూడా వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో స్థానికంగా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరికి కూడా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా కాస్త ఇప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు అంటూ కూడా ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్స్, అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులు ఆరాధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏదన్నా ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ వాళ్ళ చంపాడా, లేకపోతే ఆ మహిళని వేధించి చంపాడా, లేకపోతే ఇంకేదన్నా కోణం ఉందా అనేది కూడా తెలియాల్సిన విషయం. మొత్తం మీద కూడా ఆ మహిళ పేరు, అడ్రస్ అదంతా కూడా పోలీసులు ఛేదించారు. విజయ్ అనే వ్యక్తే ఆ మహిళని చంపాడంటూ కూడా సీసీటీవీ ఆధారంగా కూడా క్లియర్ గా అయితే తెలుస్తుంది. మెడ మీద వైరు ఒత్తిమడి, అంటే ప్రధానంగా ఉరి ఎలా వేస్తారో అలానే ఆ వైర్తో ఆ మహిళని ఊపిరి ఆడకుండా అతి దారుణంగా చంపి కేపీహెచ్బిలో ఒక పెద్ద సూట్ కేస్
ట్రంక్ సూట్ కేసు కూడా కొనుగోలు చేసి ఆ మహిళని దాంట్లో కప్పెట్టి మరి దాదాపు 12 నుంచి 15 రోజుల క్రితమే ఆ మహిళని చంపేసి అక్కడ డంప్ చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. బెట్రిషా, ప్రస్తుతానికైతే ఆ విజయ్ నిందితుడి యొక్క ఆచూకీ లభించిందా అంటే సీసీటీవీ కెమెరాలు అయితే తను కేపీహెచ్బి సమీపంలో ఒక బ్యాగ్ ని కొనుగోలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగ్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆ మృతదేహం ఉన్న బ్యాగే. సో ప్రస్తుతం విజయ్ ని ఆ సీసీటీవీ కెమెరా ఆధారితంగా ఎక్కడన్నా గమనించారా? ఓనర్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ గా చెప్తున్నటువంటి వ్యక్తి ఏమైనా ఫోన్ నెంబర్ కానీ ఇతరత్ర సమాచారం కానీ ఇవ్వడం జరిగిందా? అంటే ఆ నేపాల్ నుంచి వచ్చి ఇక్కడికి ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు తెలిసిందా? ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు కూడా విజయ్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నారని కూడా తెలుస్తుంది. పోలీసులు మాత్రము ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎక్కడ కూడా విజయ్ కి సంబంధించిన అరెస్ట్ చేశామా చేయలేదా అనేది కూడా వెల్లడించట్లేదు. కానీ మొత్తం మీద కూడా విజయ్ పోలీసుల అదుపులో ఉన్నాడంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఇద్దరు కూడా నేపాల్ నుంచి వచ్చారు. ఆ తర్వాత ఒక పాస్పోర్ట్ సెంటర్ లో పనిచేస్తూ స్థానికంగా ఉన్న ఒక రూమ్ లో వీళ్ళు కలిసి సహజీవనం చేస్తూ అక్కడనే పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న వ్యక్తులు ఎందుకని విజయ్ ఆ మహిళని చంపాల్సి వచ్చింది అనే క్వశ్చన్ మార్క్ కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది. పోలీసులు కూడా దీని మీద ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కేవలం ఆ వ్యక్తి ఎవరు, ఆ మహిళ ఎవరు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై అయ్యాయి. కారణం విజయ్ ఎందుకు ఆ మహిళని, నేపాల్ మహిళని చంపాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సిన విషయం. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ప్రజెంట్ ఆ కుళ్ళిపోయినటువంటి ఆ మృతదేహానికి తర్వాత విజయ్ ఏం జరిగి ఉంటుందనేది భావిస్తున్నారు. అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఓనర్ని కూడా విచారించే ఉంటారు బహుశా ఇప్పటికీ. సో ఫాస్ట్ ఫుడ్ ఓనర్ ఏం చెప్తున్నాడు? సో తనకు సంబంధించిన బంధువులకు కానీ సమీపంగా ఉన్నటువంటి ఎవరికైనా ఇతరత్ర వ్యక్తులకు సమాచారం అందించారు ఈ విషయాన్ని? రైట్, అంటే మరి కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పోలీసుల చేతిలో ఉందని కూడా సమాచారం తెలుస్తుంది. అతి దారుణంగా హత్య చేశాడంటూ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా అయితే తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ముందు పెట్టలేరు. కానీ మనకున్న సమాచారం మేరకు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు అతి దారుణంగా, క్రూరంగా, ఊపిరి ఆడకుండా వైర్తో ఆ మహిళని చంపేసి ఆ తర్వాత కుకట్పల్లిలో ఒక సూట్ కేసు కొనుగోలు చేసి ఆ మహిళని దాంట్లో డంప్ చేసి ఎవరు లేని ప్లేస్ లో సుమారుగా నిర్మానుష్యం ఉన్న ప్లేస్ లో ఆ మహిళ డెడ్ బాడీ అనేది కూడా సూట్ కేసు లో ప్యాక్ చేశాడని తెలుస్తుంది. ఇది జరిగి కూడా దాదాపు 15 days అయినప్పటికీ కూడా స్థానికులు అక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళకి ఆ సూట్ కేసు నుంచి దుర్వాసన రావడం, మొదట అక్కడ ఏదో బాంబు ఉన్నట్టు వాళ్ళు సస్పెక్ట్ చేశారు. ఆ తర్వాత దుర్వాసన రావడం ఇక్కడ ఏదో చనిపోయింది, చాలా సస్పీషియస్ కనిపిస్తుంది అంటూ కూడా వెంటనే బాచుపల్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం. బాచుపల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీమ్ కూడా అక్కడ చేరుకుంది. అది ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం కుళ్ళిన శవము, పురుగులు కూడా పాకుతున్న శవం అని కూడా తెలుస్తుంది. మొత్తం మీద బాడీ అంతా కూడా డీకంపోజ్ అయ్యి ఎక్కడ కూడా గుర్తుపట్టకుండా ఆనవాళ్ళంతా కూడా డిస్ట్రాయ్ అయిన పరిస్థితిలో ఉండే అని కూడా తెలుస్తుంది. రైట్ పెట్రిషా, సో మొత్తం మీద హైదరాబాద్ బాచుపల్లిలోని బ్యాగ్ లో డెడ్ బాడీ కేసుని చేరించారు పోలీసులు. సో ఆ డెడ్ బాడీలో ఉన్నటువంటి మహిళకి విజయ్ అనే వ్యక్తికి మధ్య సహజీవనం కొనసాగినట్టు తెలుస్తోంది. కేపీహెచ్బిలోని ఒక బ్యాగ్ స్టోర్ దగ్గర నుంచి ఆ సదరు విజయ్ అనేటువంటి వ్యక్తి బ్యాగ్ని కొనుగోలు చేశాడు. ఆ సదరు మహిళని మే 23నే, అంటే ఈ రోజుతో సుమారుగా 10-12 రోజులు కావస్తోంది. మే 23నే తన గొంతు చుట్టూ వైర్ చుట్టేసి గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ బ్యాగ్లో కుక్కేసి బాచుపల్లిలోని ఒక నిర్మానుష్యమైన ప్రాంతాల్లో వదిలేశారు. చుట్టూ స్థానికులకి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందిస్తే డాగ్ స్క్వాడ్తో అక్కడ చేరుకోగా ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే కుళ్ళిన శవాన్ని పోలీసులకు కంటపడింది. ఒక మహిళ సుమారుగా 25 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆ సదరు మహిళని అక్కడికి తీసుకొచ్చింది ఎవరు పడేశారు, ఇక్కడే వేరే చోట చంపేసి ఇక్కడ పడేశారా లేదంటే ఇక్కడే చంపేశారా అనేది మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సుమారుగా 2 రోజులుగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ రోజుకి కొన్ని గంటల్లోనే పోలీసులు చేరించడం చాలా గొప్ప విషయంగా చెప్పాలి. సో ఆ సీసీటీవీ కెమెరా ఎక్కడైతే కేపీహెచ్బి దగ్గర బ్యాగ్ కొనుగోలు చేశారో ఆ సీసీటీవీ కెమెరా ఆధారితంగానే ప్రస్తుతం ఆ నిందితుడి పేరు విజయనగర్ తెలుస్తోంది. ఇద్దరు కలిసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. అయితే విజయ్కి ఆ సదరు మహిళకి మధ్య విభేదాలే ఇక్కడి వరకు దారితీసాయి. అందుకే విజయ్ ఆ సదరు మహిళని హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ని కూడా విచారించినప్పుడు తనకి ఏమీ తెలియదు, వారిద్దరు కలిసే ఉండేవారు, వారిద్దరి మధ్య ప్రేమ కూడా కొనసాగింది, పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉన్నారని చెప్పి ఆ సదరు ఫాస్ట్ ఫుడ్ ఓనర్ కూడా చెప్పాడట. కానీ ఏదేమైనా పోలీసులు మాత్రం ఈ కేసుని మిస్టరీని ఛేదించారు. ఆ బ్యాగ్లో కుక్కు పడేసింది ఒక మహిళ, నేపాల్ దేశానికి సంబంధించిన మహిళ విజయ్ అనేటువంటి ఆ నేపాల్ వాసి ఆ సదరు మహిళతో కలిసి సహజీవనం చేస్తూ ఇద్దరి మధ్య గొడవ కారణంగానే ఈ దారుణమైన పరిస్థితి దారితీసినట్టు తెలుస్తోంది. చంపేసి ఆ బ్యాగ్లో కుక్కేసి ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో పడేశాడు.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.